ఇంతకుముందుకి రిలీజ్ అయిన మిరాయి ట్రైలర్ చూశాను భయ్య. ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే ట్రైలర్లో చాలా విఎఫ్ఎక్స్తో కూడిన సీన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే మనకు మిరాయి మూవీ అనేది అంటే ఒక 9 గ్రంథాలు, అదేవిధంగా ఒక ఆయుధం గురించి తీస్తున్న మూవీ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూశాక నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఇందులో తేజ, అదేవిధంగా మనోజ్ అన్న యాక్ట్ చేయడం జరిగింది. తేజ బాగానే యాక్ట్ చేశాడు. ఒక సీన్లో అయితే నాకు చాలా బాగా నచ్చాడు. ఒక సీన్లో ఒక సడన్ సర్ప్రైజ్ తోటి నాకైతే చాలా బాగా సర్ప్రైజ్ చేశాడు. స్లో మోషన్లో ఒక కంటి నుండి వచ్చే నీరుతోటి తేజ చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. ఇక నేనే చెప్పాలంటే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏదో పెట్టడం అని కాకుండా ఏదో సీక్వెన్స్ అంటే ఆ సీన్కి వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ సీక్వెన్సెస్తో పాటు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేశారని అయితే అనిపిస్తుంది. చూస్తే అర్థమైపోతుంది ట్రైలర్లో ఒక ఆయుధం కోసం తేజ చచ్చిపోవడం అలాంటి సీన్స్ చాలా బాగున్నాయి. చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా మనోజ్ అన్న గురించి అయితే చెప్పడం అవసరం లేదు. మనోజ్ అన్న చాలా బాగా ఒక డైలాగ్తో చాలా బాగా ఇంప్రెస్ అయితే చేశాడు. ఇక ఈ ట్రైలర్లో ఒక ఇంప్రెస్ ఎలిమెంట్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు. ఇంకా కార్తీక్ ఘటంనేని అతను చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్గా రవితేజ గారి ఈగల్ సినిమా కూడా చేశాడు. సో అతనికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక రీసెంట్గా ఈ మధ్య రిలీజ్ అయిన వైబ్ ఉంది బేబీ సాంగ్ కూడా చాలా బాగా ట్రెండ్ అయితే అయింది. ఈ సినిమాకు మంచి రీచ్ కూడా వచ్చింది. సో ఫైనల్గా సినిమా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ ట్రైలర్లో వచ్చే లాస్ట్ ఒక సీన్ రాముని రిప్రజెంట్ చేస్తూ చూపిస్తూ వచ్చిన సీన్ చాలా బాగా నచ్చింది నాకు. సో ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం ఈ థియేటర్ ఇది ఎలా ఉండబోతుంది అనేది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్